ఎస్ ప్రపంచ అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ అయినటువంటి తిరుమల క్షేత్రంలో ఆంగ్ల నూతన సంవత్సరాది గడియలను ఇటు సాంప్రదాయబద్ధంగా గోవిందనామస్మరణ నడుమ జరుపుకుంటున్నారు శ్రీవారి భక్తులు. దేశవ్యాప్తంగా ఇవాళ ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు ఎంతో ఘనంగా సిటీ కల్చర్లో జరుపుకోవడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈ ఆధ్యాత్మిక క్షేత్రం రాజధాని అయినటువంటి తిరుమలలో మాత్రం గోవిందనామస్మరణల మధ్య జరుపుకొని భక్తులు చాలా తమ హిందూ సాంప్రదాయాన్ని గౌరవప్రదంగా జరుపుకుంటున్నారని కూడా మనం చెప్పొచ్చు. మనతో పాటు 50 మంది భక్త జనం ఇక్కడ ఉన్నారు. అసలు ఏ విధంగా ఈ ఆలోచన, అంటే ఇక్కడ ప్లాన్గా ఇక్కడికే రావడం జరిగిందా లేకపోతే ముందుగా రావడం జరిగిందా అనే కనుక్కునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. తెలుగువారు ఉన్నారు మేడం, చెప్పు. సో వేలాది మంది భక్తజనం అయితే తిరుమల శ్రీవారి ఆలయ క్షేత్రం ముందున్నారు. ఇప్పుడే మనం విన్నాము ఏ విధంగా ఆడియో వీళ్ళు చేతులు పైకెత్తి స్వామివారికి నమస్కరిస్తూ గోవిందనామస్మరణల మధ్య ఈ ఆంగ్ల నూతన సంవత్సర గడియలను జరుపుకున్నటువంటి పరిస్థితి. మేడం, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము చెన్నై నుంచి వచ్చి ఉంటాము. తెలుగు బాగా మాట్లాడుతున్నారు. కంచెల నుంచి వచ్చి ఉంటాము, ఆర్కాడ్ నుంచి వచ్చి ఉంటాము. మాకు ఇది ఈ సీనరీ ఇట్లా చూసేటప్పుడు ఏమీ వద్దు, మాకు అంత బాగా కనిపించడం. మేడం, జనరల్గా న్యూ ఇయర్ అనేది సిటీ కల్చర్, సిటీ లైఫ్లో జరుపుకుంటున్నారు. తిరుమల ఎక్స్పెక్టెడా, అంటే న్యూ ఇయర్ రావాలని ప్లాన్ చేసుకొని వచ్చారా? అంటే మాది తెలంగాణ, కాకపోతే ప్రెసెంట్ ఇక్కడ ఉంటున్నాము. సో ఇక్కడ స్వామి దగ్గర ఈసారి సెలబ్రేట్ చేసుకుందాం అనుకుని వచ్చాము. దర్శనం అయిపోయిందా? దర్శనం అయిపోయింది. దర్శనం మేడం, సాధారణంగా సిటీ లైఫ్లో అలవాటు పడతారు కదా, న్యూ ఇయర్కి అక్కడ సెలబ్రేట్ చేసుకోవాలి అనుకోని. హైదరాబాద్లోనే ఉంటాం. ఈసారి పోస్టింగ్ తెలియకుండా తిరుపతిలో వచ్చింది. సో ఈసారి స్వామి దగ్గర ఉన్నాం కదా అని చెప్పి ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకోవాలి. సో ఎలా ఉంది సార్? ఫస్ట్ టైమా న్యూ ఇయర్ ఇక్కడ రావడం? ఫస్ట్ టైం. సో హౌ యూ ఫీల్? వెరీ బ్లెస్డ్. సో ఇంకా కొంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ, అందరూ బాగుండాలి. సరే, ఎలా అనిపిస్తుంది? అంటే ప్రీ ప్లాన్డ్గా తిరుమలకి న్యూ ఇయర్ రోజు రావాలనుకొని రావడం జరిగిందా లేదా యాదృచ్ఛికంగా? సో ఇంకా సరే చెప్పండి మేడం, ప్రీ ప్లాన్డ్ ఏమన్నా లేకపోతే జస్ట్ ప్రీ ప్లాన్ అండి? నార్మల్గా సిటీ కల్చర్లో అక్కడ ఎంజాయ్ చేస్తూ గడపాలనుకుంటారు న్యూ ఇయర్ని. ఫస్ట్ టైమా ఇన్ తిరుమల? ఫస్ట్ టైం తిరుమల. సో చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఫస్ట్ టైం చాలా హ్యాపీగా అలా దేవుడి ముందు కరెక్ట్గా 12 అయ్యేప్పటికి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పడం చాలా సంతోషంగా అనిపించింది. సో క్రెడిట్ గోస్ టు మై హస్బెండ్. మీరు చెప్పండి మేడం. అంతే, నేను 12 ఇయర్స్ తర్వాత వచ్చాను తిరుపతి. అది 31st రోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఎంజాయ్మెంట్ ఏమైనా మిస్ అయినట్టు అనిపించట్లేదా? లేదు, దేవుడి సన్నిధిలో మంచిగా ఎంజాయ్ చేస్తున్నా. మీరు చెప్పండి. సో నేను రెగ్యులర్గా వస్తూ ఉంటాను తిరుపతి. సో December 31 ఉండి January 1వ తారీఖు దర్శనం చేసుకోవాలనుకోండి మేము అనుకున్నాము. సో అందుకని మేము ప్రీ ప్లాన్డ్గానే ముందుగానే అన్ని ప్లాన్ చేసుకున్నాం. ట్రావెల్ టికెట్స్ అన్ని ప్లాన్ చేసుకొని వచ్చాం. నార్మల్గా అంటే మన హైదరాబాద్ కల్చర్ అంటే చక్కగా చిల్అవుట్ అయిపోయి చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం. బట్ ఇంత ఆల్మోస్ట్ ఒక 1 lakh మంది మధ్య దేవుడిని తలుచుకుంటూ ఒక ప్రశాంతత వాతావరణంతో న్యూ ఇయర్ని సందర్భంగా స్టార్ట్ చేయడం అనేది చాలా గూస్ బంప్స్కి వచ్చే కల్చర్లా అనిపించింది. సో ఇలా దొరకడం మా అదృష్టం అనేది దేవుడిని అనుకోవాలి. అండ్ న్యూ ఇయర్కి రావడం అనేది మాకు దొరకడం అనేది, టికెట్స్ దొరకడం చాలా సంతోషంగా ఉంది. సో విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. Ma'am, you tell everybody likes to enjoy this year in a city culture like this. So you are in a divisional city right now. So how you feel in New Year? Very fine. Super. First time I will come. Okay, how you feel? Super, sir. Did you complete your darshan? Yes, sir. బెంగళూరు. సో చాలా వరకు కూడా చూస్తున్నాం శ్రీవారి సన్నిధిలో ఖచ్చితంగా తాము ఆశీస్సులు పొందిన విధంగా, స్వామివారి ఆశీస్సులు లభించిన విధంగా కూడా ఫీల్ అవుతున్నామని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రతి ఏటా కూడా సిటీ కల్చరు అవి చూస్తూనే ఉంటాము, చిల్ అవుతూనే ఉంటాము, ఎంజాయ్ చేస్తూనే ఉంటాము. మొదటిసారి ఇలా తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇట్లా స్వామివారి ఆశీస్సులు పొందుతూ కూడా ఈ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడం అనేది నిజంగా చక్కని ఆనందాన్ని తమకి మిగిల్చింది అని చెప్పి కూడా వాళ్ళు తమ భక్తిభావంతో పాటు తమ న్యూ ఇయర్ వేడుకలు ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందాన్ని మిగిల్చిందని చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కొంతమంది ఇంకా ఆనందోత్సాహంతో డ్యాన్సులు వేస్తున్నటువంటి పరిస్థితి. ఎగ్జాక్ట్ నేను తిరుమల శ్రీవారి ఆలయం ముందే ఉన్నాము. సో ఎక్కడి నుంచి అండి?
బెంగళూరు నుంచి సేవకు వచ్చాము బెంగళూరు నుంచి. మాకు ఈ సంవత్సరము వెంకటేశ్వర స్వామి ముందర మాకు ఈరోజు జనవరి 1 తెలుగు సంవత్సరం ఎంతో ఖుషి. శ్రీవారి భక్తులందరూ ఒక్కరిగా అందరూ కలిసికట్టుగా ఒక్కటైపోయి ఇక్కడ గోవిందనామ స్మరణల మధ్య ఆంగ్ల నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోవడం నిజంగా ఎనలేని ఆనందాన్ని మిగిల్చింది అని చెప్పి కూడా గోవిందనామ స్మరణతోనే హ్యాపీ న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్తున్నారు. ఇది తిరుమలలో న్యూ ఇయర్ సంబంధించినటువంటి తాజా సమాచారం. వీడియో జర్నలిస్ట్ ఎల్ఐతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV తిరుమల క్షేత్రం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.